హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు వెహానీ రెసిపీస్ టేబుల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మనం కార్న్ఫ్లేక్స్ని జోడించి క్రిస్పీ అండ్ క్రంచీగా ఆనియన్ రింగ్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. చూడండి, ఇవి కార్న్ఫ్లేక్స్ అండి. ఇలా మనం ఒక కప్ కార్న్ఫ్లేక్స్ తీసుకుందాం. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుందాం. మరి పౌడర్లా కాకుండా మనం తినేటప్పుడు ఇలా కొంచెం క్రంచీగా తగిలేలా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ తీసి పెట్టుకోండి. చూసారు కదా, ఇలాగా కార్న్ఫ్లేక్స్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ మైదా, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోండి. తర్వాత 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని ఇలాగా రింగ్స్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలాగా కొంతసేపు ఆనియన్ రింగ్స్ని మైదా పిండిలో కలిసేలా టాస్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కొంచెం మధ్యలో వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని మళ్ళీ టాస్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక హాఫ్ కప్ మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుని కలుపుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ మరీ జారుగా కాకుండా కొంచెం థిక్ పేస్ట్లా ఫామ్ అయ్యేలాగా కలుపుకోండి. జాగ్రత్తగా ఉండలు లేకుండా నెమ్మదిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోండి. చూసారుగా, మన పిండి టెక్స్చర్ ఇలా ఫామ్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆనియన్ రింగ్స్ తీసుకుని పిండిలో ముంచి ఇలాగా కార్న్ఫ్లేక్స్ క్రమ్స్లో కలుపుకోవాలి. మీకు చేతికి పిండి అతుక్కుపోతే ఇలాగా ఫోర్క్ స్పూన్ తీసుకుని కలుపుకోండి. చూసారుగా, ఇలాగా ఆనియన్ రింగ్స్ అన్నీ కలుపుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిని హాట్ ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్ మీద 2-3 నిమిషాలు వేపితే సరిపోతుంది. ఒకేసారి అన్నీ కాకుండా ఇలాగా ఒక్కొక్కటిగా వేసుకోండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేయండి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కొంచెం వేగిగానే గరిటెతో అటు ఇటు కలిపి తీసివేయండి. చూసారుగా, ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన ఈ క్రిస్పీ అండ్ క్రంచీ ఆనియన్ రింగ్స్ తయారయ్యాయి. సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు, వదలకుండా మరీ తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more recipes, please do like, share and subscribe my channel. Thank you so much.